మున్సిపల్ కార్మికుల సమ్మె 14వ రోజు బోసుబొమ్మ వద్దనున్న ఏబీఎం కాంపౌండ్ నుంచి స్థాన్ స్పెచ్ మీదుగా జలకన్య విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు కతి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ గత 14 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కొంతమంది చోట నాయకులు తప్పుడు ప్రచారాలు మున్సిపల్ కార్మికుల మీద చేస్తూ మున్సిపల్ కార్మికులు ₹1 కూడా జీతాలు పెంచమని అడగలేదు. 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను నిర్దాక్షిణ్యంగా కార్మికులను కార్పొరేషన్ కింద ఉన్న కార్మికుల్ని కాంట్రాక్ట్ కింద పంపించేందుకు టెండర్లు పిలిచారని, ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా పరిష్కరించడం సరైన పద్ధతి కాదని మీడియా ద్వారా తెలిపారు. 14 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులందరూ అత్యంత శాంతియుతంగా తమ నిరసనను సమ్మెని కొనసాగిస్తూ ఉన్నారు. మున్సిపల్ అధికారులు కానీ కొంతమంది తెలుగుదేశం చోటా నాయకులు తప్పుడు ప్రచారాలు మున్సిపల్ కార్మికుల మీద చేస్తూ ఉన్నారు. జీతాల పెంపు కోసం అని చెప్పి, అదేవిధంగా ప్రత్యేక గుంతెమ్మ కొరకల కోసం ఈ యొక్క సమ్మె పోరాటం చేస్తున్నారని, ఈ కార్మికులు పోరాడుతున్నది ₹1 కూడా జీతం పెంచమని కాదు, ఏ రకమైన గుంతెమ్మ కోరికల కోసం కాదు. 25-30 సంవత్సరాల నుంచి పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఈ కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా వీళ్ళందరినీ కూడా కార్పొరేషన్ కింద ఉన్న కార్మికుల్ని కాంట్రాక్టర్ కిందకు పంపించేందుకు అవసరమైనటువంటి టెండర్లు పిలిచారు. ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి ఈ కార్మికులందరూ మా కడుపులు కొట్టొద్దు, మేము ఏ రోజుకైనా పర్మనెంట్ కాబోం అనేటటువంటి ఆశతో చాలినటువంటి జీతాలు ₹15,000, ₹13,000 జీతాలు తీసుకొని మేము పనిచేస్తూ ఉంటే ఈరోజు కాంట్రాక్టర్ కిందకి మమ్మల్ని అన్యాయంగా పంపిస్తే మేము కాంట్రాక్టర్ కింద బానిసలుగా మారిపోతాం అనేటటువంటి ఒకే ఒక్క డిమాండ్తో ఈ కార్మికులందరూ సమ్మె పోరాటం చేస్తూ ఉన్నారు. చాలామంది జీతాల పెంపు కోసమని, లేకపోతే ఇంకేదో గొంతెమ్మ కోరికల కోసమని ప్రచారం చేస్తున్నారు. పని భారాలను పెంచుతారు. 40 మంది కార్మికులు పేరు రాసుకొని 20 మంది చేత పని చేయిస్తారు. నెల్లూరు నగరపాలక సంస్థ ప్రజాధనాన్ని దోపిడీ చేసి కొల్లగొట్టేందుకు కాంట్రాక్టర్లు తెస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.